దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని వాక్యం చెబుతుంది, శోధన సహించేవాడు ధన్యుడు, సహించేవారు మాత్రమే ధన్యులు అని దేవుడు చెప్తుంది. ఏ విషయంలో మనం సహించేవారు ఉండాలి, ఏ విషయంలో మనం సహించాలి అంటే శోధనను మనం సహించగలిగే వారిగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుడు మనతో చెప్తున్న ప్రముఖమైన విషయం ఏంటంటే, శోధన మనకి చాలామంది కీడు అనుకుంటారు. శోధన అనేది మనకి కీడు కానే కాదని యాకోబు పత్రికలో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే శోధన మనకు వచ్చిందంటే దేవుడే మన జీవితంలో అనుమతించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శోధన మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుంది, వాక్యం మనకి బోధిస్తుంది. అంటే ఆ శోధనని మనం జయించేవారుగా ఉండాలి. జయించాలంటే ఏం చేయాలి? సహించాలి. ఆ శోధన వచ్చినప్పుడు సహించడం అంటే ఎలా అంటే, శోధన వచ్చినప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా ఈ శోధన మా నుండి తొలగించేయి, తీసివేసేయి అని ప్రార్థన చేస్తారు. నిజంగా మనం క్రైస్తవులుగా అలా ప్రార్థన చేయకూడదు. శోధన మనకి ఏ శోధన వచ్చినా, ఎలాంటి శోధన మన జీవితంలో మనం కలిగి ఉన్నా, ఆ శోధన బట్టి మనం ఏం చేయాలంటే అందులో నిలిచి సహించాలి. ఆ శోధనలో మనం సహించగలిగితే అప్పుడు మనం ధన్యులుగా పిలువబడతాం, ధన్యులం అవుతాం. శోధనే రాకపోతే అసలు మన ధన్యులని ఎలా తెలుస్తుంది? మనకి తెలిసే అవకాశమే లేదు. కానీ ఎప్పుడైతే మనకి శోధన వస్తుందో, ఆ శోధనలో మనం సహించగలిగినప్పుడు అప్పుడు మనం ధన్యులుగా మార్చబడతాం. అందుకే క్రైస్తవులకి అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అవన్నీ మనకి శోధనలే. ఎన్ని శోధనలు వచ్చినా క్రైస్తవుడు దాన్ని సహించగలిగితే వారు ధన్యులుగా మార్చబడతారు. వారి ద్వారా దేవుడికి మహిమ కలుగుద్ది. అప్పుడు దేవుడు వారికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. శోధన ఎవరైతే సహించుతారో వారు ధన్యులుగా ఈ లోకంలో మార్చబడ్డమే కాదు, దేవుడు వారికి జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. మరి జీవ కిరీటం పొందుకునే అంతటి వారం కావాలంటే ఈ లోకంలో మనకు వచ్చే ప్రతి శోధనను మనం సహించాలి. శోధన సహించువాడే ధన్యుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం. ఎప్పుడైనా మీకు ఏ శోధన వచ్చినా ప్రభు ఈ శోధన తీసేయి అని ఎప్పుడు ప్రార్థన చేయకండి. ఆ శోధన జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈ శోధనలో నిలిచే కృప నాకు ఇవ్వు యేసయ్యా అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ శోధన పోయిన తర్వాత, దాంట్లో నువ్వు నిలిచిన తర్వాత, దానికి సహించిన తర్వాత నువ్వు ధన్యుడిగా మార్చబడ్డమే కాదు, దేవుని ద్వారా గొప్ప బహుమానం, జీవ కిరీటమే మనం పొందుకోగలుగుతాం. అందుకే దేవుని సన్నిధిట మనకెన్నో, అబ్రాహాము శోధించబడ్డాడు, యోబు శోధించబడ్డాడు, పౌలు శోధించబడ్డాడు. దేవుని నమ్మిన బిడ్డ అనేక మంది బైబిల్ గ్రంథంలో శోధించబడి వారు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, శోధించబడిన పిమ్మట మనం సువర్ణముగా మార్చబడతాం. శోధనే రానప్పుడు మనం సువర్ణంగా ఎలా మార్చబడతాం? క్రైస్తవులుగా మనకు శోధనలు రావాలి, వచ్చిన వాటన్నిటిని మనం సహించాలి. అప్పుడు మన ఆత్మీయత, ప్రార్థన జీవితాలు, దేవునిలో మనం ఉండే పరిస్థితులు ధన్యులుగా మనల్ని మార్చి మనల్ని సువర్ణముగా మార్చగలుగుతాయి. ఒక బంగారముగా మన జీవితాలు మార్చబడతాయి, మన ఆత్మీయత మార్చబడుతుంది, మన బ్రతుకులు మార్చబడతాయి. అందుకే ఎట్టి శోధన మనకు వచ్చినా ఒక క్రైస్తవుడిగా దాన్ని సహించు, తట్టుకో, నిలబడు, జయించు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. దేవుడు వారిని జీవ కిరీటం దాచి ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వెంత శోధించబడినా నీకేమీ కాదు. శోధనలో నిలవగలిగితే, దాన్ని జయించగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. కనుక శోధన సహించువాడు ధన్యుడు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కనుక అవన్నిటినీ సహించితే మన గొప్ప కృపను దేవుని ద్వారా పొందుకోగలుగుతాం. కనుక శోధన సహిస్తున్నావా? అది రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నావా? అది తొలగిపోతే బాగుండని ఆలోచించే క్రైస్తవుడిగా నువ్వు ఉంటున్నావా? లేదా శోధన వచ్చినా పర్లేదు, నేను ఆ శోధనని జయించగలను, దాన్ని సహించగలను, దాన్ని గెలవగలను అని నిశ్చయతో బతుకుతున్నావా? ఒకసారి మనం ఆలోచించాలి.
కానీ ధన్యులు అవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. అలా ధన్యులుగా పిలవబడాలంటే ఆషామాషి విషయం కానే కాదు. కనుక అలా ఉన్నవారే ధన్యులు అవుతారు. ఆ ధన్యులుగా మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక యాకోబు భక్తుడి ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఏ శోధన వచ్చి యాకోబు అంటాడు, నువ్వు తట్టుకోలేని శోధన అయితే నీకు రాదు. నువ్వు తట్టుకుని నిలబడగలిగినటువంటి శోధనే దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు తట్టుకొని భరించలేని శోధన అయితే దేవుడు అస్సలు ఎవ్వరికి ఇవ్వడంట. అది గుర్తుపెట్టుకో. అందుకే నీకు వచ్చింది, నువ్వు తట్టుకోగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు సహించగలవు. అందుకే దేవుడు నీకు ఇచ్చాడు. మనం తొందరపడి ఆ విషయంలో మనం ఎక్కడ భయపడిన అవసరం లేదు. కనుక శోధన సహించు, నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, శోధన సహించేవాడు ధన్యుడు అన్నావు. మా జీవితంలో వచ్చే ప్రతి శోధనలను, సమస్యలను, ఆటంకాలను, వ్యతిరేకతలు, ఇబ్బందులను సహించి వాటిలో నిలిచి గెలిచి ధన్యులుగా పిలువబడే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.